పశ్చిమాసియా దేశాల మధ్యన యుద్ధం నెలకొనడంతో దాని యొక్క ఎఫెక్టు భారత్ పైన పడింది. భారతదేశంలో కూడా గ్యాస్, ఎల్పిజి గ్యాస్ కొరత కావచ్చు, అటు పెట్రోల్ బంకుల్లో డీజిల్, అటు పెట్రోల్ కొరత తీవ్రంగా ఏర్పడ్డది. ఒక్కసారిగా పశ్చిమాసియా దేశాల మధ్యన నిరంతరంగా యుద్ధం కొనసాగడంతో ఇటు భారతదేశంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కూడా గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ కూడా పెట్రోల్, డీజిల్ దొరుకుతుందా అనేటువంటి అనుమానాలు రేకెత్తడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో బారులు తీరి అటు డీజిల్, అటు పెట్రోల్ వాహనదారులుగా రాబోయే రోజుల్లో కష్టం రాకుండా, ఇబ్బందులు ఎదుర్కొనే కాలం రాకుండా ఒక్కసారిగా నిల్వ చేసుకోవడానికి అటు డీజిల్, అటు పెట్రోల్ వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఉన్నటువంటి 134 పెట్రోల్ బంకుల్లో కూడా ఒక్కసారిగా రాత్రి సమయాల్లో వాహనదారులు తమ యొక్క పెట్రోల్, డీజిల్ని సేవ్ చేసుకోవడం కోసము, నిల్వ చేసుకోవడం కోసం ఒక్కసారిగా బారులు తీయడంతో ప్రజల లోపల ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. ఇరాక్, ఇరాన్ దేశాల మధ్యన యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, డీజిల్, పెట్రోల్ అనేది కొరత లేకుండా భారతదేశం ఎలా నిల్వ చేయగలుగుతుంది, మరో కరోనా లాగా పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాహనదారులు అటు ప్రజల లోపల గందరగోళం నెలకొనడంతో ఒక్కసారిగా వాహనదారులు బెబ్బెత్తిరిపోయారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అని పెట్టుకునే బోర్డులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇరాన్, ఇరాక్, పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం ఆగే పరిస్థితులు నెలకొనడంతో ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ పైన మూకుమడిగా రావడంతో కూడా అటు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత, ఇప్పటికే పెట్రోల్ కొరత ఏర్పడడంతో కూడా వాహనదారులు అనుమానాలు రేకెత్తించారు. దీనిపైన కూడా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి డీజిల్ కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రయాణదారులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, నాగర్ కర్నూలు జిల్లా. అచ్చంపేట నేను వచ్చేసి హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది పెట్రోల్కి నిలబడి. ఇంతకుముందు రోజు వచ్చి డైలీ 100-200 ఓపించుకునేటోని. ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను తొందరగా పెట్రోల్ తెప్పించగలని కోరుకుంటున్నాను. మాకు చాలా మంది ఏమంటుందంటే బయట పబ్లిక్ వచ్చేసి పెట్రోల్ అయిపోతుంది, రండి తీసుకోండి, పెట్రోల్ అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు. అందుకే భయపడి వచ్చి మేము పెట్రోల్ ఓపించుకోవడం జరుగుతుంది.